రేవంత్ రెడ్డి ఏం బాగు చేస్తలేడు. రైతు బంధు బంద్ చేసిండు. మళ్ళా పోతే నీళ్లు లేవు, కరెంటు లేదు. అంటే ఏమంటున్నా అంటే నీళ్లు అనేటి కాళేశ్వరం వేస్ట్, కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చేది లేదు, ఏం లేదు అంటుండు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయా కాళేశ్వరం నీళ్లు? వచ్చినాయి. 10 సంవత్సరాలు వచ్చినాయి మీకు కమ్ముగా వచ్చినాయి నీళ్లు. నీళ్లు పుష్కలం, పంటలు కూడా పుష్కలం అయినాయి. ఇప్పుడు ఊరియా బస్తాలు లేవు. ఊరియా బస్తాలు చెప్పులు లైన్ పెడతాం. లైన్ చెప్పులు లైన్ పెడితే ఊరియా బస్తాలు వస్తాయి. అప్పుడు ఆటోని పైసలు ఇస్తే ఆటోడు ఊరియా బస్తాలు తెచ్చి ఇంటికి వేసేది. ఇప్పుడు లేదు. మరి ఎట్లనే ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఈ పంట ఎట్లా పండాలి? గిట్టిన వడ్లకు నేను అమ్మాలే, వడ్లకు పైసలు కొనాలనే నీళ్లు బంద్ చేస్తేనే వడ్లు బంద్ అవుతాయి. అంతే కదా. ఓ ఇదా ప్లాన్. నీళ్ళు లేకపోతే వడ్లు పండియరు, మనం కొనే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నీళ్లు ఉంటేనే కదా పంట పండేది. నీళ్లు బంద్ చేస్తే పంటలు తక్కువ అవుతాయి అని ఐడియా అంతేనా? మరి ఎట్లనే రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి వచ్చినాక మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి రైతులు ఒక్కళ్ళకు కూడా బాగలేదు. అందరికి నష్టమే. 4,000 పింఛన్ ఇస్తున్నాడు, వాడు 2,000 ఇస్తాడు. 4,000 ఒప్పుకున్నాడు. మార్పు అన్నారు కాదే. ఏం మార్పు? ఎప్పుడు పోతున్నాడు మొక్కుతాను. వీడు ఎప్పుడు పోతున్నాడని మొక్కుతాను. 34 వరకు ఉంటాడట. ఉండడు. ఇప్పుడు కాదు, మళ్ళీ 5 ఏళ్ళు. మళ్ళీ 5 ఏళ్ళు అది ఒక్క సంవత్సరం కూడా చేయడు. ఒకవేళ మళ్ళీ 5 ఏళ్ళు ఉంటే పరిస్థితి ఉండడు. ఒకవేళ ఉంటే ఉండడే. మా అందరి కడుపులో ఉన్నది. ఉండడా? మళ్ళా కేసీఆర్ అదికొస్తాడు. మాకు గుర్తుకొచ్చిండు ఈడికే. ఎందుకే మీరు ఎందుకు మరి రేవంత్ రెడ్డి అంటే అంత కోపం మీకు? అంత కోపం అంతా నష్టం చెప్తాను. అందరినీ నష్టం చెప్తాడు. మార్పు అన్నాడు. మార్పు లేదు, గిరుపు లేదు. ఆడు ఒప్పుకునే 6 గంటలు ఒక్కటి చేయలేదు. రైతు బంధు వీడికి 2 దెబ్బలు కట్ చేసిండు. రైతు బంధు 2 దెబ్బలు కట్ చేసిండు. పింఛని కూడా ఇక ఇస్తాడో అది కూడా కట్ చేస్తాడో. అది కూడా ఇన్ని ఇబ్బందులలో ఎట్లా బతుకుతారా మీరు? ఏం చేయాలి? మళ్ళీ ఎప్పుడు వస్తాడో కేసీఆర్ అని అది వస్తున్నాడు. మరి ఈ పరిస్థితులు ఉన్నాయి. రైతు పండుగ అని చేస్తా ఉంటాడుగా. ఏది రైతు పండుగ? రైతులకు రుణమాఫీ చేసిన మీటింగ్. రుణమాఫీ ఎవరికి చేసి? రుణమాఫీ అందరికి 2 లక్షలు చేసిండు. చేయలే. నాకు 1 లక్ష అంటే చేయలే. అంతేనా? నీకు లక్ష ఉందా? 1 లక్ష ఉంది. అది కూడా చేయలే. మరి నేను చేసిన గొప్పలు చెప్తాను. రైతులు చెప్పాలి కదా. మళ్ళీ నేను రైతు బిడ్డ అని అంటాడు. రైతు బిడ్డ ఏం కాదు. రక్తం కోసి చల్లుతానంట పంటలు పండుతాయి. ఎట్లా? నీళ్ళు ఎంత పడతాయి? రక్తంతో పండుతాయా? మరి ఎట్లా పండియాలంటే రక్తం చల్లితే పండుతాయి అంటాడు. ఇప్పుడు పిండి బస్తాలు 1,500లోనే 2,000 చేసిండు. ఇప్పుడు 2,000 దిక్కుపిండి. ఇక 2,000 పెట్టి ఇలా బత్తా ఏమొస్తాయి నాకు? మళ్ళీ దీనికి రేట్ లేదు. దీనికి రేట్ లేదు. పంటలకు రేట్ లేదు. యూరియా బత్తాలకు అయితే గోస లైన్ కట్టినాం. లైన్ ఒకడు తొక్కుకుంటాడు, అడ్డం పడతారు. ఇక ముసురు కిందనే పడతాడు. ఏం చేస్తావు చెప్పు? ఏందో ఇప్పుడు మళ్ళీ ఏందో ఇప్పుడు చెల్లులు బొక్కు చేస్తే వస్తుందట, లేకపోతే లేదట. ఈ గ్యాస్ అన్నాడు. వాడి గ్యాస్ 1 రూపాయి లేదు. ఆ గ్యాస్ వచ్చుడే లేదు. చేసిన నీకు చేయొస్తుందా? బుక్ చేసిన చేస్తే యూరియా బుక్ చేయొస్తుందా? ఎవరితో చేయిస్తా. ఎవరితో చేయించాల్సిందే. బతిలాడాలి. ఇంతకుముందు ఈ బతిలాడు లేదు. అట్లా పోయి ఆటోని పైసలు ఇస్తే వేసుకొచ్చి ఇంటికి ఆడేసేది. ఇక ఇప్పుడు పోయి చెప్పులు లైన్ కడతాను. చెప్పులు పెట్టాలి. ఆ చెప్పులు లేకపోతే అసలు పోయి మళ్ళీ ఇంకోట్లో పడతాడు. ఇబ్బంది ఉంది. మొత్తానికి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది.